హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మనకు సేల్కి అయితే రావడం జరిగింది. G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. నార్త్ ఫేసింగ్తో ఈ హౌస్ అనేది ఉంటుంది. ఉత్తరముఖంగా ఉంటుందన్నమాట ఈ ఇల్లు అనేది. కార్ పార్కింగ్ ఏరియా 27x30 కొలతలతో వస్తుంది. మీకు ముందుగా పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది. ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిందనేది గ్రౌండ్ లెవెల్ నుంచి మన ఛానల్లో ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కొత్తపేట ఏరియా కింద వస్తుంది. చీరాల మండలం, బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది. ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3.5 సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదే గజాల్లో అయితే 160 గజాలు ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. 95% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. 16x12 కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది, రెస్ట్ రూమ్ కాకుండా. అట్లనే గ్రౌండ్ ఫ్లోర్లో కూడాను సేమ్ ఇదే మాదిరి వస్తుందన్నమాట బెడ్రూమ్, 16x12 కొలతలతోనే. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది. ఈ హౌస్కి యూజ్ చేసిన సిమెంట్ అంతా కేసీపీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టీల్ అంతా వైజాగ్ స్టీల్ వాడడం జరిగిందనమాట. వైరింగ్ వచ్చేసి ఫినోలిక్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారు. స్విచ్ బోర్డ్స్ మొత్తం వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి. సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే 12x12 కొలతలతో వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న బెడ్రూము రెస్ట్ రూమ్ కాకుండా నేను చెప్పిన కొలత వచ్చేసి. కబోర్డ్కి యూజ్ చేసిన మెటీరియల్ అంతాను ప్లేవుడ్ మెటీరియల్, పైన సన్ గ్లాస్ వస్తుంది, వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అనమాట. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కబోర్డ్స్కి కూడాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ నేను చూపిస్తున్నది. పైన వచ్చేసి తూర్పు వైపు ఒక 3.5 అడుగులు గల్లీ వస్తుందన్నమాట. తూర్పు ఆగ్నేయంలో ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్. అట్లానే ఇక్కడ నేను చూపిస్తుంది కార్ పార్కింగ్ ఏరియా 27x30 కొలతలతో ఉంటుంది. కార్ పార్కింగ్ అంతాను ఏరియా అంతాను యాపిల్ రెడ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. స్టెప్స్కి కానీ మొత్తం లోపల యూజ్ చేసిన గ్రానైట్ అంతా కూడా ఇదే వస్తుందన్నమాట. ఇది కిచెన్ కమ్ డైనింగ్. ఇక్కడ నేను చూపిస్తున్నది. ఈ హౌస్కి యూజ్ చేసిన పెయింట్స్ అంతాను ఏషియన్ ఆల్టిమా పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ అంతా జిప్సమ్ షీట్స్తో వస్తుంది సీలింగ్ మెటీరియల్. ఇది 16x12 కొలతలతో ఉంటుంది ఈ బెడ్రూము. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా నేను చెప్పిన కొలత. టీవీ యూనిట్ కూడా ఈ బెడ్రూమ్లో చాలా అందంగా చేయించారు. బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. ఈ హౌస్ నచ్చినట్లయితే ఇక్కడ చూసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.